Hi all, I am Sundar, soft skills trainer and motivational speaker. సంపద గురించి, సక్సెస్ గురించి, సో వెల్త్ అండ్ సక్సెస్ హౌ టు క్రియేట్ ఈ మనీ ఛానల్లో మనం సిరీస్ ఆఫ్ క్లాసెస్ చెప్పుకోవడం జరుగుతుంది. చాలా విషయాలు డిస్కస్ చేసాం. మీ కామెంట్స్ చాలా బాగుంటున్నాయి. కొంతమంది అయితే ఏంది సోది, ఆఫ్ కోర్స్ డిపెండ్స్ హౌ యూ టేక్. మనం ఒక కాన్సెప్ట్ విన్నప్పుడు మనకెంతవరకు ఉపయోగపడుతుంది, నేను ఎంతవరకు ఆచరించగలను అని చూస్తే బాగుంటుంది. అసలు ఈడేం చెప్తాడో చూద్దామని చేస్తే ఆటోమేటిక్గా ఎవరో కష్టమయ్యేది. సో సిన్సియర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, మెసేజెస్ పెడుతున్న వాళ్ళు, ప్లస్ కొత్త కొత్త కాన్సెప్ట్ అడుగుతున్న వాళ్ళకి మరొకసారి హ్యాట్సప్ చెప్తూ ముందు కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇంతకుముందు చెప్పుకున్న వీడియోస్లో మనం లైఫ్లో ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే సంపదను ఇచ్చే పనుల్ని ఎంత జాగ్రత్తగా చేయాలి, ఉత్సాహంగా ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో లాస్ట్ టైం నేను చెప్పిన వీడియోలో మనం చేస్తున్న పనిని ఉత్సాహంగా చేయాలి, ఉల్లాసంగా చేయాలని చెప్తే కొంతమంది నాకు పెట్టిన మెసేజెస్ కానీ కాల్స్లో కానీ ఏం చెప్పి, సార్ మీరు ఒకసారి మా ఆఫీస్లో పనిచేసి చూడండి, చెప్పినంత ఈజీ కాదు చేయడం. నాకు తెలిసి ప్రపంచంలో సాడిస్ట్ నెంబర్ 1 మా బాసే ఉండుంటాడు. వాడి దగ్గర నేను కాబట్టి పనిచేస్తున్నాను, ఇప్పటివరకు ఇంకోటి పనిచేసి ఉండడు. ఇలాంటి కొంతమంది చెప్పారు, అందరూ అని చెప్పట్లేదు. అలాగే నా కప్ ఆఫ్ కాఫీ ఇది కాదండి, నాకు ఇంట్రెస్ట్ అయిన జాబ్ చాలా వేరేది ఉంది. నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకున్నా, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్నాను, కానీ దానికి వెళ్ళలేకపోయాను నేను. కాబట్టి ఈ జాబ్ నేను బతకడం కోసం చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను జాబ్ మానేయలేను. అలా అని చెప్పి నాకు కావాల్సిన జాబ్ రావట్లా. మీరు చెప్పినట్టు ఆ జాబ్ని 100% ఆస్వాదిస్తే ఎలా చేయగలను? సో మీరు అన్నట్టు ట్రై చేశాను. నేను ఒక 2 రోజులు ట్రై చేశా. తర్వాత మళ్ళీ యాజ్ చేసే ఆ ఆఫీస్ వరకు ఉన్న ఉత్సాహం లోపలికి వెళ్ళక రావట్లేదు. మీరు చెప్పినట్టుగా అక్కడ పరిస్థితి లేవు, అక్కడ వ్యక్తులు లేరు, వ్యవస్థ లేదు. అందుకనే నేను అలా చేయలేకపోతున్నాను. ఇలా కొంతమంది చెప్పారు. వాళ్ళ కోసం నేను ఇస్తున్న ఒక గొప్ప సజెషన్, ఎందుకంటే సలహా ఇవ్వటం చాలా ఈజీ, ఆచరించడం కష్టం. కానీ నేను ఇచ్చే సలహా ప్రాక్టికల్గా ఆచరించడానికి సాధ్యమయ్యేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ జాబ్ ఏది? మళ్ళీ నాకు ప్రశ్న వినండి. హ్యాపీయెస్ట్ జాబ్, సంతోషంగా చేయగలిగిన జాబ్ ఒకటి చెప్పండి, లేదా గొప్పదైన జాబ్ ఒకటి చెప్పండి. హస్బెండ్ జాబా? ఊరుకోండి సార్, మరి కామెడీ చేస్తారు మీరు. సో ప్రతి జాబు హస్బెండ్ జాబ్ కదండి, అది రెస్పాన్సిబిలిటీ. నేను అడుగుతుంది సంపాదించే జాబ్స్లో బాగా సంతృప్తికరమైంది లేదా గొప్పదనుకున్న జాబ్ లేదా సంతోషాన్ని ఇచ్చే జాబ్ ఏంటి ఉందా? విచిత్రం ఏంటో తెలుసా, ప్రతి జాబులో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని భరించవలసినవి ఉన్నాయి. ఇది చూడలేనప్పుడు మీకు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఒక ఉద్యోగం బాగా నచ్చుతుంది అంటే ఆ జాబ్లో ఉన్న పాజిటివ్ చూస్తున్నాడు, ఆ జాబ్లో ఉన్న సంతోషాన్ని ఇచ్చే అంశాలను మాత్రమే చూస్తున్నాడు. అలా కాకుండా నెగిటివ్ చూస్తే ఆ జాబ్ ఎవరికీ నచ్చదు. సో మీరు మీ జాబ్ మీకు నచ్చాలి, దాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా చేయాలంటే ఫస్ట్ అందులో ఉన్న పాజిటివ్ చూడండి. 2, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తున్నాం, ఉత్సాహాన్ని చూడడం ఏంటో మీకు ఒక జాబ్ గురించి చెప్తా. ఒక జాబ్ ఉందండి. ఆ జాబ్ ఏంటంటే మీరు వారంలో, నెలలో, ఇప్పుడంటే కరోనా ఆగింది కానీ నెలలో దాదాపుగా 10 నుంచి 15 రోజులు, ఒక్కోసారి 20 రోజులు ట్రావెల్ చేస్తూనే ఉండాలి. ఎక్కడా కూడా మీరు కోరుకున్న ఫుడ్ ఉండదు, అక్కడ ఏ ఫుడ్ ఉంటే అదే తినాల్సి వస్తుంది. 2, ఒక్కోసారి నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ వెంటనే నెక్స్ట్ రోజు మార్నింగ్ రెస్ట్ తీసుకోవడం ఉండదు, వెంటనే మళ్ళీ పనికి ఉపక్రమించి ఆ పని చేయాల్సి వస్తుంది. రోజు మొత్తం నిలువుగాళ్ళ మీద నిలబడాల్సి వస్తుంది. ఒక్కోసారి కదలడానికి కూడా ఖాళీ ఉండదు, అసలు కనీసం వాష్రూమ్కి వెళ్ళే ఛాయిస్ కూడా ఉండదు. మరొకసారి ఎప్పటికప్పుడే కొత్త వాళ్ళతో అందరి ముందు నిలబడి మాట్లాడాలి. కొత్త మనిషి మన ఈరోజు అక్కడ అలవాటు ఏంటంటే రేపొద్దున ఆ వ్యక్తి ఉండి మళ్ళీ కొత్త వ్యక్తి ఉంటాడు మీ ముందు. ఈ జాబు కష్టమైందా ఈజీ అయిందా అంటే చాలామంది చెప్పేది కష్టమే. ఓకే, ఇంకొక జాబ్ గురించి చెప్తా. ఆ జాబులో ఏంటంటే అబ్బా మనకు నచ్చిన డిఫరెంట్ ప్లేసెస్ తిరగవచ్చు, రోజు రకరకాల వెరైటీ ఫుడ్ తినవచ్చు, రోజు కొత్త వాళ్ళని కలవచ్చు. అలాగే మీరు చేస్తున్న పనికి రోజుకింత ఇచ్చేస్తారు, నెల వరకు వెయిట్ చేసిన అవసరంలా. ఈ జాబ్ బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే, నేను చెప్పింది 2 ఒక జాబ్ గురించే, అదే మా ట్రైనర్ జాబ్. జనరల్గా మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు నైట్ జర్నీ చేస్తాం, పొద్దునే ఆటోమేటిక్గా క్లాస్కి వెళ్ళిపోయి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులను కలవాల్సిందే, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ ఆడియన్స్ ఉంటారు. 2, ఫుడ్ నా చాయిస్ కదని చెప్పా ఫస్ట్ దాంట్లో. 2వ దాంట్లో ఏం చెప్పా, రకరకాల కొత్త ఫుడ్స్ తినొచ్చు అని చెప్పా. ఎక్కడికి వెళ్ళినా ట్రైనర్ కోసం వాళ్ళు కొత్త స్పెసిఫిక్గా ఒక డిష్ అరేంజ్ చేస్తారు, నాకు ఇది వద్దు అంటానికి లేదు. వాళ్ళు ప్రేమతో ఏది తయారు చేసినా మనకి ఇష్టమైనా కాకపోయినా తినాల్సిందే.
సో అలా చూస్తే నెగిటివ్. వాళ్ళ ప్రేమతో నా కోసం మంచి మంచి ఐటమ్స్ పెడుతున్నారు, ఇది పాజిటివ్. ప్రతి ఉద్యోగంలోనూ ప్రతి జాబ్లోనూ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే చూడడం అనేది ఆ జాబ్ నీకు నచ్చదు. సార్ జాబ్ వరకు ఓకే సార్, చుట్టూ ఉన్న వ్యక్తులే ప్రాబ్లం, మా ఆఫీస్ రాజకీయాలు మీకు తెలియదు, అసలు మా బాస్ గురించి మీకు తెలియదు, ఇది కామన్. అలా లేకపోతే అది ఇండియానే కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే పాలిటిక్స్ మిమ్మల్ని చేయమంటలా, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. చూడండి, చాలామంది ఏంటంటే తెలియకుండా ఈ ఆడే గేమ్లో మీరు కూడా ఒక పాత్ర అయిపోతారు. ఎప్పుడైతే పాలిటిక్స్ ఉంటే మీరు కూడా గేమ్ ఆడటం మొదలు, అప్పుడు ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిన్సియర్గా ఉండే వ్యక్తికి బాస్తో సహా ప్రతి ఒక్కడు సెల్యూట్ చేస్తారు, ఇవాళ గత రేపైనా సరే. మిమ్మల్ని తొక్కేయాలనుకున్న వ్యక్తి లేదా వెనకాల ఉండి బాస్ వెనకాల మాటలు చెప్పే వ్యక్తి కొంతకాలం నిలబడతాడేమో, జీవితాంతం నిలబడలేడు. సిన్సియారిటీకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది, దీన్ని నమ్మండి. ఇది చాలామంది నమ్మట్లేదు. సో వాడు చేసాడని మీరు చేస్తే వాడికి మీకు తేడా ఏముంది, అతనికి మీకు తేడా ఏముంది, లేదు కదా. సో ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటి కూడా తట్టుకొని ముందుకు రావటమే దాన్ని విజ్ఞత అంటారు. లేదా ఇంకా చెప్పాలంటే ఆ ఓపిక ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు, ఓర్పు నేర్పు ఉండాలి. కొంచెం ఓర్చుకోవాలి, కొంచెం నేర్పు కూడా ఉండాలి. అలా అని చెప్పి నేను బుద్ధుడిని లేదా ఇలాగే కూర్చుంటాను, నేను ఒక మాట అంటే సహించదు సార్, కొండ బాధన కొట్టినాడు పగలగొట్టేది అన్ని ఏం పగలగొడతారు రేపు తింటానికి ఉండదు. యాక్చువల్గా కొన్ని చోట్ల అవసరమే. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా, మీకు ఒక విషయం తెలుసా, మన ఒక పాత ప్రధానమంత్రి ఆయన చాలా ఇంటెలిజెంట్, బట్ ఆయన డైరెక్ట్గా డిసిషన్ తీసుకోవడం ఉండేది కాదు. ఆయన ముందు ఇంకొక వ్యక్తి ఉండేవాళ్ళు. ఆయన 10 years చేశాడు, చాలా ఓపికగా చేశాడు యాక్చువల్గా. సో ఇక్కడ ఆ సర్దుబాటు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ రోజు నుంచి మీరు చేస్తున్న జాబులో పాజిటివ్ చూడండి. చూడలేకపోతున్నారా, మనకు 3 ఆప్షన్స్ ఉంటుందండి. ఏ జాబ్ అయినా సరే, ఒకటి లవ్ ఇట్ లేదా లైక్ ఇట్. ఏంటి ఆప్షన్ ఏ, లవ్ ఇట్ ఆర్ లైక్ ఇట్. ఆప్షన్ బి, లీవ్ ఇట్ అంటే వదిలేయి. ఈ రెండింటికి బటన్ నొక్కలేదనుకోండి, 3వ బటన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఏంటి చెప్పగలరా? చెప్తున్నాం మళ్ళీ. ఏ జాబ్ అయినా, ఏ ఉద్యోగంలో అయినా, ఏ పనికైనా, ఒకటి లవ్ ఇట్ ఆర్ లైక్ ఇట్. లవ్ ఆర్ లైక్ అంటే ఇష్టపడడం లేదా ప్రేమించడం. 2 లీవ్ ఇట్. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఆప్షన్ పెట్టుకోదండి, 3వది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఏంటో చెప్పండి చూద్దాం, అది కెస్ ఏంటి చూద్దాం. ఈ లవ్ లీవ్ కాకుండా లైక్ ఆర్ లీవ్, ఇది కాకుండా 3వ బటన్, మీ 2 బటన్స్ మీరు టైప్ అలా నొక్కకపోతే 3వది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అంటున్నా. అదేంటో చెప్పగలరా చూద్దాం. నో ఐడియా. సఫర్. దాన్ని వదిలిపెట్టలేవు, దీన్ని ఆస్వాదించలేవు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నాకు ఇష్టమైన జాబ్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళలేను, దీన్ని వదిలిపెట్టలేను, దీన్ని ఆస్వాదించలేను, దాని దగ్గరికి వెళ్ళలేను. తప్పు. నిజంగా మీకు అంత బలమైన కోరుకుంటే ఆ ఇష్టమైన జాబ్కి వెళ్ళడానికి ప్లాన్ చేయండి, వదిలేయండి కొంతకాలం. మీరు ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్ వదిలేస్తే నా ఈఎంఐలు ఉన్నాయి అవన్నీ, అప్పుడే దీన్ని అర్థం చేసుకో. ప్రాక్టికల్గా కుదరదు కదా, అలాంటప్పుడు దీన్ని ఆస్వాదించు. దీన్ని ఆస్వాదించలేకపోతున్నావు, అక్కడ వెళ్ళిపోతున్నావు ప్రతిరోజు. అప్పుడు నువ్వు జాబ్ని ఎంజాయ్ చేయట్లేదు, జాబ్ వల్ల వచ్చే జీతాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నావు. ఇది చాలామంది తప్పు. మీరు అనుకుంటున్నారు నష్టమే, మీ కెరీర్ దెబ్బతింటుంది, మీ మానసికంగా మీరు దెబ్బతింటున్నారు, మీ వల్ల కంపెనీ కూడా నష్టం. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నావు పని. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో గొప్ప పని అంటే ఏం లేదు, ఆ పనిని గొప్పగా చేసినోడే గొప్ప అనిపించుకున్నాడు. ఎస్ రైట్. కొంతమంది నర్సుగా చేస్తూ నైట్ ఏంజల్ మీకు తెలిసే ఉంటుంది. కేవలం ఒక నర్సు మాత్రం ప్రపంచాన్ని మొత్తం నిలబడిందామా. వీధిలో ఉన్న అనాథ పిల్లల్ని వీధిలో కూర్చోబెట్టి అక్షరాలు ఇసుకలో రాస్తూ నేర్పించి ఆమె ప్రపంచం మాత అయింది. అలాగే నేను ఒకసారి చదివాను, ఒక ఫౌండేషన్ వాళ్ళు చేసేది ఏంటంటే హెయిర్ కట్ బిజినెస్. అంటే ఇచ్చిన హెయిర్ అంతా కలెక్ట్ చేసి అమ్ముతారు. క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ ఉంది, అది పేరు చెప్పలేను ఇక్కడ. ఒక ఆయన తను ఒక ప్రొడక్ట్ తయారు చేశాడు. ఆ ప్రొడక్ట్ని అప్పటికే ఇంటర్నేషనల్గా చాలా బ్రాండ్స్ ఇండియాలో అమ్ముతుంటే దాన్ని హై స్థాయిలో తీసుకెళ్ళాలనుకున్నాడు. నెత్తి మీద బుట్ట పెట్టుకొని తిరిగి అమ్మడం మొదలెట్టాడు. ఒకప్పుడే చాలా కష్టం అనిపించింది, తర్వాత అది 14 రాష్ట్రాల్లో #1 బ్రాండ్ అయింది. ఆ ప్రొడక్ట్ పేరే నిర్మా వాషింగ్ పౌడర్. సో ఏది కరెక్ట్ ఇక్కడ? ఒకప్పుడు హెయిర్ కటింగ్ అంటే చాలా మంగళవాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. మీకు ఒక లాజిక్ చెప్తే గుర్తుపెట్టుకోండి. జావేద్ హబీబ్స్ వినే ఉంటారు, బ్రాండ్ అది, కోట్ల టర్నోవర్ బ్రాండ్ అది. ఏ పని మీరు చేసినా తప్పు లేదు, ఆ పనిని మీరు ఇష్టపూర్వకంగా చేసినప్పుడు. ఇవాళ ఎవరి సర్వీస్ అవసరం లేదు చెప్పండి. నేను ఈ షర్ట్ వేసుకున్నానంటే పత్తి పండించిన రైతు దగ్గర నుంచి, ఇత్తనాలు తయారు చేసిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి షర్ట్ వరకు వచ్చి ఎంతమంది చేయబడి ఉంటుంది. వీళ్ళందరూ చేయబట్టే నాకు ఇంకా ఇట్లా ఒక అఫీషియల్గా డ్రెస్ వేసుకోవడానికి కుదిరింది. ఈ పని గొప్పది కాదనే ఫీలింగ్ వదిలేండి. మన దేశంలోనే ఉంది, ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. దాని డిగ్నిటీ ఆఫ్ ఏ పని చేసినా గొప్పగా భావిస్తారు. ఇక్కడే సమస్య ఏంటంటే మన గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు. వదిలేయండి, మీకు నచ్చిందా చేయండి, లేదా మీకు నచ్చట్లేదు వదిలేయండి. ఈ పని చేస్తూ ఇంకొక దాన్ని విపరీతంగా ఇష్టపడుతూ దీన్ని వదిలిపెట్టలేక అక్కడికి వెళ్ళక ఉండకండి. ఇది ఖచ్చితంగా మీకు సంపదన ఇవ్వలేదు, సక్సెస్ని ఇవ్వలేదు, సంతృప్తిని అసలు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు చేస్తున్నారో అందులో మీకు సంతృప్తి లేదు.
మీరు దాన్ని ఇష్టపడి మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ జాబ్ నేను చేయడానికి కారణాలు 1 2 3 4, వదిలేస్తే వచ్చే నాకు ఇబ్బందులు 1 2 3 4. ఈ జాబ్ నుంచి ఇంకొక మారడానికి వెళ్ళడానికి నాకు ఆప్షన్స్, కొంత డబ్బులు సేవ్ చేసుకోవడమా, స్కిల్స్ నేర్చుకోవడమా, దానికి ఎంత టైం పడుతుంది, ఒకవేళ అక్కడికి వెళ్ళాక కొత్త సమస్యలు వస్తే అప్పుడు ఇదే మెరుగు అనిపిస్తే అప్పుడు రాకుండా ఉండడానికి గ్యారంటీ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని అప్పుడు డిసిషన్ తీసుకోండి. అప్పుడు అనిపిస్తుంది సార్ నాకు ఈ జాబ్ బాగుంది, యాస్ పొద్దున్న లేవండి మీ జాబ్ ఐడి కార్డ్ చూసుకోండి, లేదా మీ కంపెనీకి యాస్ నాకు ఇది జీవితాన్ని ఇచ్చింది, హ్యాపీ ఆస్. నేను ఒకప్పుడు రోడ్డు మీద, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నా, కానీ ఒకప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు లోపలికి అడుగు పెట్టింది నా మీద నమ్మకంతో నన్ను ఇంటర్వ్యూలో చూసి నాకు అవకాశం ఇచ్చారు. నా స్కిల్స్ ఏంటో ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఐ లవ్ మై కంపెనీ, ఐ లవ్ మై జాబ్ అనుకోండి. ఒకవేళ నిజంగా అక్కడ భరించలేని, సాల్వ్ చేయలేని సమస్యలు ఉంటే ఇంకా కంపెనీ మారండి. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి కూడా రెడీ అవ్వండి. ఇంకా ఎందుకంటే మనుషులు మనం తయారు చేయలేదు, వాళ్ళ మనుషులు మనం అసలు తయారు చేయలేదు. సో ఎంజాయ్ చేయడానికి జాబ్ని మనం చీర్ఫుల్ ఉల్లాసంగా చేయాలంటే ముందు ఆ జాబ్లో, ఆ పనిలో ఉన్న పాజిటివ్స్ మాత్రమే చూడాలి. నెగిటివ్స్, సీఎం జాబ్ మరి అంత ఈజీ అనుకుంటున్నారు, చూడండి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత వదిలేయాల్సి వస్తుంది. స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఎంత వదిలి చేయాలి. మీరు అభిమానిస్తున్న హీరోలు, హీరోయిన్లు చూడండి వాళ్ళు ఎంత కష్టపడతారు. ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉంటారు, ఒకసారి ఫుడ్ దొరకదు, ఎంత కష్టపడాలి. ఎందుకు ఈ వీడియో ఇక్కడ ఆప్ చేసి ఒక్క స్టెప్ ట్రై చేయండి, మీకు ముందు సిగ్గు అనిపిస్తుంది. అంతమంది ముందు డాన్స్ చేయడానికి వచ్చినా రాకపోయినా డాన్సర్స్ చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ ఉంది. దే లవ్ ద జాబ్ కాబట్టి, వాళ్ళు వాళ్ళ పనిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంతమంది వాళ్ళని ఇష్టపడుతున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నాకు తెలిసిన సిద్ధాంతం, నేను నేర్చుకున్నది, నువ్వు నీ పనిని ఎప్పుడైతే బాగా ఇష్టపడతావో నిన్ను ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, నో డౌట్. సో ఈ రోజు నుంచి మీ పనిని ఇష్టపడండి, బాగా చేయండి, మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మీ జీవితం సంపదతో సౌఖ్యంగా ఉంటుంది. మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.